అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశి చక్రంలోని 12 రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకి ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది. ఇక ఆ సమయం అనేది మనందరం కూడా గమనించినట్లయితే ఆ సమయం మన జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి స్థానాలకు మనల్ని చేర్చుతుంది. అయితే అలాంటి కొన్ని రాశుల్లో ముఖ్యంగా ఈ 3 రాశుల జాతకులకి రేపటి నుంచి ఎంతో అద్భుతమైన మంచి కాలం కలిసి వచ్చేస్తుంది. ఇక వీరి జీవితంలో ఎప్పుడు కూడా విజయాలను చూసేటటువంటి సమయం వచ్చిందని చెప్పవచ్చు. ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకునేటటువంటి ఈ 3 రాశుల వారి యొక్క మంచి సమయం వచ్చేసిందని పండితులు తెలియచేస్తున్నారు. ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు. ఇక వీరికి వచ్చేటటువంటి అదృష్టం అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుంది. ఈ రాశుల వారు 10 మందికి సహాయం చేసే విధంగా కాబోతున్నారు. ఇక ఆ రాశి జాతకులు ఎవరు? వారికి అద్భుతంగా రేపటి నుంచి 2035 సంవత్సరం వరకు పట్టేటటువంటి మహత్తశ ఏమిటి? అటువంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అయితే జ్యోతిష్య చక్రంలో ఆ 3 రాశుల జాతకులు ఎవరు? రేపటి నుంచి 2035వ సంవత్సరం వరకు 100 కోట్లకు పైబడి సంపాదించేటటువంటి అద్భుతమైన మహద్దశ పట్టబోయే రాశుల వారెవరు? వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి. అయితే రాబోయే కాలం మనకి అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియచేస్తున్నారు. ఇక ఈ 2025 సంవత్సరం నుంచి 2035 సంవత్సరాల వరకు దాదాపుగా 10 సంవత్సరాల పాటుగా ఈ రాశుల వారికి ఆస్తుల యొక్క విలువ విపరీతంగా పెరిగిపోతుంది. వీరి జీవితంలో కొత్త వెలుగు చూడబోతున్నారు. చేతిలో 1 రూపాయి కూడా లేని వారు కూడా కోట్ల ఆస్తులను సంపాదించడం వంటి తరుణం వచ్చేసింది. ఆ సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు. ఇక డబ్బనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం. అయితే మనకు వచ్చే ఆదాయంలో లేని వాళ్ళకి కొంచెం దానం చేయడం వల్ల మనకు మరింత మంచి ఫలితాలను ఆ భగవంతుడు మనకి తప్పకుండా ప్రసాదిస్తాడు. మనం చేసేటటువంటి మంచి పనుల వల్ల ఆ భగవంతుడు చాలా బాగా కరుణిస్తాడు. ఇక మనం చేసేటటువంటి పాపకర్మల మీదే మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ 2025 సంవత్సరం నుంచి 35వ సంవత్సరంలోపు ఈ రాశుల వారు కోట్లకు పైబడి ఆదాయాన్ని పొందుతున్నారు. అయితే అంత ధనాదాయాన్ని మీరు పొందుతుంటారు. ఇక ఇలా ధనాదాయం పొందేటటువంటి ఈ 3 రాశుల్లో మొదటి రాశి తులారాశి. రాశి చక్రంలో 7వ స్థానం చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశి వారికి చెందుతాయి. ఈ రాశి వారికి శుక్రుడు అధిపతి. ఇక స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దేదీప్యమానంగా వెలిగిపోయేటటువంటి నక్షత్రం. అలాగే సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వామి ఈ స్వాతి నక్షత్రంలో జన్మించారు. అలాంటి నక్షత్రంలో జన్మించిన తులారాశి వారికి చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకువస్తుంది. ఇక ఈ 2025 సంవత్సరం నుంచి 2035 సంవత్సరం వరకు తులారాశి వారు నిరంతరం నలుగురికి వారికి తోచిన సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు. ఈ రాశివారు వీలైనప్పుడు కూడా శివును దర్శించుకోవడం, శివాలయానికి వెళ్ళడం లాంటివి తులారాశివారు చేయడం వల్ల సకల యోగాలను తప్పకుండా పొందుతారు. ఊహించినటువంటి శుభ ఫలితాలను పొందుతారు. తప్పకుండా ఈ 2035 సంవత్సరంలోపు ఈ తులారాశిలో పుట్టినటువంటి వారు కొన్ని కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టుకోబోతున్నారు. కాబట్టి మీరు ఎంత సంపాదించినా కూడా గర్వం మాత్రం పడకండి. ఎందుకంటే అలా కనిపించడం వల్ల మనకి నచ్చని మన పతనాన్ని మనమే కోరుకున్నవారం అవుతాము. ఎంత సంపాదించినా సరే గర్వం అనేది వచ్చిందంటే ఆ ధనలక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి ఉండకుండా వేరే ఇంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వపడకుండా గర్వాన్ని తగ్గించుకొని అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి. నిరంతరం కష్టపడుతూ ఉండండి.
ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీకు తోచిన సహాయం చేస్తూ ఉండండి. ఇది మీకు మీ జీవితానికి ఉన్నతంగా ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది. సహజంగా తులారాశి వారి జాతకులకి చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలనే ఆలోచన వీరికి రాదు. అందరికంటే నేనే ముందు వరుసలో ఉండి నలుగురికి సహాయం చేయాలనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా తులారాశి వారికి మంచి మంచి గుణాలు ఉంటాయి. ఇక ఆ తర్వాత రాశి సింహరాశి. ఈ సింహరాశి రాశి చక్రంలో 5వ స్థానం ఈ సింహరాశి. ఈ సింహరాశి వారు ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదం సింహరాశి వారికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు. ఇక ఈ సింహరాశి రాశిలో అన్నింటికంటా కూడా రారాజు. ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఏదైనా సాధించాలనే సత్తా, సిద్ధహస్తం కూడా ఈ సింహరాశి వారికి ఉంటుంది. ఇక ఈ సింహరాశి వారి జాతకులు ప్రతి పనుల్లో కూడా ఆటంకాలు లేకుండా విజయం సాధించడం వంటి సామర్థ్యం వీరికి పుష్కలంగా ఉంటుంది. వారి గొప్పతనం ఏంటో నలుగురికి తెలుసుకునేలాగా చేసేటటువంటి శక్తి, సామర్థ్యం, సత్తా ఈ సింహరాశి వారి యొక్క సొంతం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సింహరాశి వారి పుట్టినిల్లు ఎప్పుడు కూడా సుభిక్షంగానే ఉంటుంది. ధనధాన్యాలు, వస్తు వాహనాలు, ధన కనక యోగాలు వీరు ఖచ్చితంగా పొందుతారు. సింహం ఎలాగైతే తన వాళ్ళను ఎవరైనా ఏదైనా చేస్తే తన పంజా విసిరి దాడి చేస్తూ ఉంటుందో, అలాగే తన వాళ్ళ మీద ఎవ్వరి నీడ పడినా సరే ఈ సింహరాశి జాతకులు అస్సలు సహించలేరు. ఎప్పుడు కూడా సింహరాశి వారు బంధాలు గొప్ప అనే ఆలోచన ఉంటారు. కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే అందరికన్నా ఎంతో మంచివాళ్ళు ఈ సింహరాశి వారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారు కూడా చాలా మంచి మనసు కలిగి ఉంటారు. వీరు ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మం వీరిని కాపాడుతూ ఉంటుంది. సింహరాశి జాతకులు అన్నీ పోగొట్టుకున్నా, అందరితో మాట పడినా, అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే వీరు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తారు. ఈ 2025 నుంచి 2035 సంవత్సరం వరకు వీరి యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్లకు పైబడి ఉండబోతుంది. ఇంకా మీరు సంపాదించిన ధనంతో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకు వినియోగించి చూడండి. ఖచ్చితంగా ఇంకా మీరు రెట్టింపు ధనాన్ని సంపాదిస్తారు. రాబోయే రోజులన్నీ కూడా మీదేని చెప్పవచ్చు. ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాష్టకాన్ని, ఆదిత్య హృదయాన్ని చదువుతూ ఉంటే సకాలంలో వీరికి ఖచ్చితంగా విజయం అనేది తప్పకుండా సిద్ధిస్తుంది. ఇక ఆ తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు రాశి చక్రంలో ధనస్థానమైనటువంటిది 2వ స్థానం. ఇక కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదములు ఈ రాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఈ రాశి వారికి చాలా అదృష్టం అనేది రాబోతుంది. ఈ అంశంలో పుట్టినవారు ధైర్యవంతులు, గుణవంతులు, ధనవంతులు, విద్యావంతులని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు కష్టాల నుంచి బయటపడి ఉన్నతమైన శిఖరాలను ఎదగడానికి ఇదొక అద్భుతమైన తరుణమని చెప్పవచ్చు. ఇక 2025 సంవత్సరం నుంచి 2035 సంవత్సరం వరకు వీరి ఆదాయం కోట్లకి దాటుతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకుండా వినియోగించుకుంటూ ముందుకు వెళుతూ ఉండాలి. మీకు వచ్చిన దానిలో 10 మందికి సహాయం చేసుకుంటూ ముందుకు వెళితే రాబోయేటటువంటి రోజులన్నీ కూడా మీదేని చెప్పుకోవచ్చు. ఇక ఈ నూతన సంవత్సరం 2025 నుంచి 2035 సంవత్సరం వరకు సమాజంలో ఉన్నత శిఖరాలను మీరు అధిరోహించబోతున్నారు. చూసారు కదండి, రాశి చక్రంలోని ఈ 3 రాశి చక్రాలు ఈ నూతన సంవత్సరంలో అంటే 2025 సంవత్సరం నుంచి రాబోయే 2035 సంవత్సరాల్లోపు కోట్లకు పైగా ఆస్తులను సంపాదించబోతున్నారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.